నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గౌరవ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ వివేక్ సింగ్ ఠాకూర్ ఒక ప్రెగ్నెన్సీ లేడీ టీచర్ని ఇల్లీగల్గా టర్మినేట్ చేసిన విషయంలో తీర్పిచ్చారు. వివరాల్లోకి వెళ్తే, ఒక స్త్రీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. ఆవిడ ప్రెగ్నెంట్ అయింది. రూల్ ఏంటి? ప్రెగ్నెన్సీ పీరియడ్ అప్పుడు లీవ్ ఇచ్చి శాలరీ కూడా ఇవ్వాలి. ఇట్లా ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఈమె స్కూల్కి రావటం లేదు కాబట్టి మేము ఎందుకు లీవ్ ఇవ్వాలి, మేము ఎందుకు శాలరీ పే చేయాలి? ఇది ఎగ్గొట్టడానికి కుంటి సాకుతో ఆవిడ మీద ఇల్లీగల్గా ఏదో ఒక ఎలిగేషన్ పెట్టి ఆవిడ్ని ఉద్యోగం నుంచి తొలగించారు. ఇది హైకోర్టు దాకా వచ్చింది. హైకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ వివేక్ సింగ్ ఠాకూర్ ఇట్లా ఒక గర్భిణీ స్త్రీని ఏదో ఎలిగేషన్ పెట్టి కుంటి సాకుతో కుతంత్రాలతో ఆవిడ్ని ఉద్యోగం నుంచి తొలగించి జీతం ఎగ్గొట్టే దుర్బుద్ధితో మీరు ఇటువంటివి చేశారు. ఇది చాలా తప్పు, అన్యాయం కూడాను అని చెప్పేసి ఆవిడ్ని తిరిగి తీసుకోవాలి, రీఇన్స్టేట్ చేయాలి అని ఆదేశాలు ఇస్తూ, మీరు 50 లక్షల రూపాయలు నష్టపరిహారం కట్టాలి ఆవిడికి అని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇలా మాతృమూర్తి గర్భిణీ స్త్రీ అయితే ఆవిడికి తప్పనిసరిగా రూల్స్ ప్రకారము మెడికల్ లీవ్ ఇచ్చి ఆ మెడికల్ లీవ్లోని శాలరీ మొత్తం ఇవ్వవలసిందే అని ఎన్నో రూల్స్ చెప్తున్నాయి, ప్రభుత్వాలు చెప్తున్నాయి, హైకోర్టులు చెప్తున్నాయి. అయినా కూడా ఒక కుంటి సాకుతో ఆవిడ ఏదో తప్పు చేసింది అని చెప్పేసి ఇట్లా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఇట్లా శాలరీ ఇవ్వాలి అని దాన్ని ఎగ్గొట్టే దుర్బుద్ధితో వీళ్ళు ఇటువంటి అన్యాయం చేశారని చెప్పేసి హైకోర్టు కామెంట్ చేస్తూ ఆవిడికి నష్టపరిహారం కట్టి తిరిగి ఆవిడ్ని ఉద్యోగంలోకి తీసుకోవాలి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మనకు తెలుస్తోంది ఏంటి? ఎవరైనా ప్రెగ్నెన్సీ లేడీసు ఉద్యోగంలో నుంచి లీవ్ ఇవ్వాలి. ఇది ప్రెగ్నెన్సీ లీవ్ అంటారు. ఆ లీవ్లో కూడా డబ్బులు కట్టి ఇవ్వాలి. ఉట్టి లీవే కాదు, శాలరీ కూడా పే చేయాల్సిందే అని అన్ని ప్రభుత్వాలు చెప్తున్నాయి.